ప్రభాత మంగళ పూజ వేళ పరమోన్నతుని పద సన్నిధికి. ప్రభాత మంగళ పూజ వేళ పరమోన్నతుని పద సన్నిధికి. స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో, స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో, పరుగున రండి ప్రభు జనమా, త్వరపడి రండి ప్రియ జనమా. పరుగున రండి ప్రభు జనమా, త్వరపడి రండి ప్రియ జనమా. రండి వేరండి ప్రభు దీవెన పొందండి. ఆరండి పారండి ప్రభు మేలులు పొగరండి. ప్రభాత మంగళ పూజ వేళ పరమోన్నతుని పద సన్నిధికి. రాచరికపు గురుకులమని అనుచు, శుభదేవునికి ప్రియజనమనుచు, రాచరికపు గురుకులమని అనుచు, శుభదేవునికి ప్రియజనమనుచు. ప్రేమతో ఎంపిక చేసిన ప్రభుని స్తుతులర్పించగరారండి. ప్రేమతో ఎంపిక చేసిన ప్రభుని స్తుతులర్పించగరారండి. రారండి వేరండి ప్రభు దీవెన పొందండి. ఆడండి పారండి ప్రభు మేలులు పొగడండి. ఈ సాయం సమయమున ఈరోజు దైవార్చనకు మిమ్మందరినీ క్రీస్తు ప్రభు నామమున ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశాల కోసం మనమందరము సమర్పించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం ఎంజాల విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు రామశెట్టి సుబ్బాయమ్మ వరప్రసాద్. పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీమతి రామశెట్టి సుబ్బాయమ్మ జీవితంలో దేవుడు చేసిన మేలులు కృతజ్ఞతగా మరియు ఇన్నయ్య, చిన్నమ్మ, అన్నమ్మ, జ్ఞానసుందరి, సురేష్, నాదెండ్ల, వీరయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. మనము వీరి కొరకు ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం మధురిక కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఆర్కే అంతోని సుధాకర్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఎం శౌరయ్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయమని కృతజ్ఞతా బలి మక్కెన మేరీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నెల్లూరు మెత్రాసనం కావలి విచారణ నిర్మల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, శాంతి సమాధానం, రవికి మంచి ఆరోగ్యం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మెత్రాసనం పెజ్జోనిపేట విచారణ దాసరి ప్రత్యూషకు
దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలిని బద్దే కమలాకర్ రావు, దాసరి స్వరూప్ కుమార్, ప్రత్యూష, స్ఫూర్తి జోయల్, అలీషా శరియల్ సమర్పిస్తూ ఉన్నారు. నాగోతు శౌరయ్య, డాక్టర్ రంజిత్ కుమార్, క్రాంతి కుమార్, వంకాయలపాటి శ్రీనివాసరావు కుటుంబములకు జరిగిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఆయురారోగ్యాలు తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట కుటుంబ సభ్యులు. హైదరాబాద్ అగ్రపీఠం, ఆర్సీపురం విచారణ, జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్ జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోని పీటర్, సాధన పీటర్, సాంబా యాంజలీనా, సాంబ శివ, సాంబా రుష్, సాంబా అర్నవ్, ఆలెన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తును దయచేయమని యేసు తిరుహృదయము మరియు మరియమాత పేరిట సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాలతో పాటు ఈరోజు మనం దివ్యవాణి టీవీ దాతలు ఎంతోమంది ఈ దేవుని యొక్క స్వార్థ నలుదిశలా చారడానికి 24 గంటలు కూడా దేవుని స్వరాన్ని వినేలా చేస్తున్న, సహకరిస్తున్న, తమ త్యాగము నుండి దానం చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని 2 చేపలు 5 రొట్టెలు అయితేనేమి, దివ్య బలి పూజల ద్వారా, మూల నిధి ద్వారా, ఇంకా తమ దాతృత్వము ద్వారా ఎవరైతే ఆదుకుంటున్నారో వారందరినీ కూడా దేవుడు ఈ సమయంలో దీవించాలని వారందరి ఉద్దేశాలను ఈ సమయంలో ఈ దివ్య బలి పూజలో సమర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు కూడా దివ్య బలి పూజలో పాల్గొనే ఈ సమయంలో మీరు కూడా ప్రభువుని అడగండి. ప్రభు మీ కొరకు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. విశ్వాసముతో అడుగుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఈరోజు మనం మొదటి పట్టణంలో దావీదు రాజు అంటున్నాడు, కుమార అబ్షాలోము, నీ బదులు నేను చనిపోయి ఉంటే బాగుండేటిది. అబ్షాలోము చెడు త్రోవ పట్టి చెడు దారిలో పయనించి చివరికి తన మరణాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. దావీదు రాజు అనడంలో ఆంతర్యం ఏమిటంటే, తండ్రిగా ఎంత ప్రేమిస్తున్నాడంటే కుమారుణ్ణి, తన కుమారుడు తప్పు చేసిన ఆ కుమారుడు బదులు తాను చనిపోయి ఉంటే బాగుండేది అని. కానీ అది జరిగిద్దండి? అది అన్నిసార్లు జరగదు. అందుకే మన బాధ్యత, తల్లిదండ్రులుగా మన బాధ్యత నెరవేర్చాలి. తల్లిదండ్రులుగా ఈరోజు మీ బిడ్డల్ని ప్రభువుకు సమర్పించండి. ప్రభువు శిక్షణలో, ప్రభువు ఆలోచనలతో వారిని ఎదగనివ్వండి. ఒకటి. రెండవది, మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, దావీదు రాజు అయితే, కుమారా నీకు బదులుగా నేను మరణిస్తే బాగుండేది అన్నాడు, కానీ మరణించలేదు. కానీ యేసు ప్రభువు, తండ్రి అయిన దేవుడు మనందరి నిమిత్తము, మీ నిమిత్తము నా కుమారుణ్ణి నేను మరణింప చేస్తాను అని చెప్పి ఆయన చేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం గమనించాలి ప్రియులారా, దేవుని ప్రేమ అందుకే అపారమైనది. అందుకే కారుణ్యం అన్న మాట మనం మాట్లాడాలనుకుంటే దేవుని విషయంలో ఒక ఎత్తు అయితే మనుషుల విషయంలో ఒక ఎత్తు. మనిషి జాలి చూపించవచ్చు, కానీ ఆ జాలి స్థితికి కారణమైన దాన్ని మన జీవితం నుంచి తీసివేయలేడు. కానీ దేవుని విషయంలో అలా కాదు. జాలి చూపించడమే తరువాయి అది ఆ స్థితిని దేవుడు మార్చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే దేవుని విషయంలో కారుణ్యాన్ని హెసద్ అంటారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా, ఈ దివ్య బలి పూజ సమయంలో, దివ్య బలి పూజ ఆరంభంలో ఉన్న మనం
ఒకసారి కళ్ళు మూసుకొని, ప్రభువు కరుణ అపారమైనది. ఈరోజు మన సువిశేషంలో మనం వినబోతూ ఉన్నాం 2 స్పర్శల కథ. ఒక స్పర్శ 12 ఏళ్ల రక్తస్రావంతో బాధపడుతూ ఉన్న స్త్రీ, ఇంకొక స్పర్శ చనిపోయిన కుమార్తె, యాయిరు కుమార్తె, మంచం పట్టిన యాయిరు కుమార్తె. మరి ఈరోజు నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? నిరాశ నిస్పృహలో ఉన్నావా? 12 ఏళ్ల రక్తస్రావంతో దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధలతో అలమటిస్తున్నావా? రా, దేవునికి సమర్పించు. రెండవది, అది నిద్ర అనుకున్నాడు యాయిరు, కానీ అది మరణము లాంటిది. అంటే నీ వల్ల కానిది అనిపిస్తుందా? అది కూడా దేవునికి సమర్పించు, దేవుడు మార్చేస్తాడు. ఇక మూడవది ప్రియులారా, దావీదు కుమారుడు తన పాపములో మరణించాడు. పాపములో ఉన్నట్లయితే ఈ సమయంలో నీవు ప్రభువుకి సమర్పించుకో. ప్రభువు నిన్ను పాపము నుండి కూడా ముత్యములా కడిగి దేవునికి యోగ్యమైన విధంగా, ప్రీతికర విధంగా చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మన పాపాలను మన్నించమని, ప్రభుని క్షమించమని అడుగుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నిన్ను స్తుతించుటకు, నీ నామ సంకీర్తనము చేయుటకును మమ్ములను ఇచ్చట సమైక్యపరచితివి. నిన్ను నిండు హృదయముతో పూజించి నీవు మమ్ము ప్రేమించిన విధముగా మేము కూడా సాటి మానవులందరినీ నిజమైన స్నేహభావముతో ప్రేమింప మాకు నీ కృపను అనుగ్రహించుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. నా కుమార అబ్షాలోము, నీకు బదులుగా నేనే ప్రాణములు కోల్పోయినా ఎంత బాగుగా నుండేది. సాముయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయము వచనములు 9 నుంచి 10 వరకు, 14వ వచనము, 24 నుంచి 25వ వచనము, 30వ వచనము మరియు 19వ అధ్యాయము 3వ వచనము. ఆ దినములలో అబ్షాలోము అడవిలో దావీదు అనుచరులకెదురుపడెను. అతడు ఒక కంచెర గాడిద నెక్కి వచ్చుచుండెను. ఆ గాడిద దట్టముగా ఎదిగియున్న పెద్ద సింధూరపు చెట్టు కొమ్మల క్రిందుగా సాగిపోయెను. అబ్షాలోము తల గజిబిజిగా ఎదిగి ఉన్నందున సింధూరము కొమ్మలలో చిక్కుకొనెను. అతడు మింటికి మంటికి మధ్య వ్రేలాడజొచ్చెను. అతడెక్కిన గాడిద కదిలిపోయెను. అప్పుడు ఒక సైనికుడు అబ్షాలోమును చూచి మోవాబుతో, అబ్షాలోము సింధూరము నుండి వేలాడుచున్నాడు అని చెప్పాను. మోవాబు, ఇప్పుడు నీతో కాలయాపన చేయనేలని పలికి 3 బల్లెములను గైకొని చెట్టున ప్రాణములతో వేలాడి అబ్షాలోమును గుండెలో పొడిచెను. దావీదు నగర జంట గుమ్మముల నడుమ కూర్చుని ఉండెను. నగరముకు కావలి కాయువాడు గుమ్ముపై బూరుజు మీదికెక్కి మోచేయి అడ్డము పెట్టుకొని పారజూడగా ఒంటరిగా పరిగెత్తుకొని వచ్చు వాడొకడు కంటబడెను. వెంటనే అతడు రాజునకు ఆ సంగతి విన్నవించెను. రాజు, అతడు ఒంటరిగా వచ్చుచుండెనేని, మేలి వార్త కొని వచ్చుచుండును అనెను. అంతలో ఆ పరిగిడివాడు దగ్గరికి వచ్చెను. రాజు అతడితో, నీవు ప్రక్కకి తొలగి నిలువుము అనెను. అతడట్లే
తొలగి నిలిచెను. అంతటా కూషీయుడును వచ్చి, ప్రభువుల వారికి శుభము, దేవర మీద తిరగబడిన వారిని రూపుమాపి యావే నేడు నీ తరపున శత్రువులపై పగ తీర్చుకొనెను అని పలికెను. రాజు, కుర్రవాడు అబ్షలోము కుశలమే కదా అని ప్రశ్నించెను. కూషీయుడు, రాజు శత్రువులకు రాజుపై తిరగబడి అతనికి అపకారము చేయబూనిన దుర్మార్గులకు ఆ పడుచువాని పట్టిన గతియే పట్టునుగాక అనెను. ఆ మాటలు విని రాజు మిగుల దుఃఖించెను. అతడు గుమ్మం మీది గదిలోనికి వెళ్ళి శోకము పట్టజాలక, హా కుమార అబ్షలోము, నా కుమార అబ్షలోము, నీకు బదులుగా నేనే ప్రాణములు కోల్పోయినా ఎంత బాగుండేది. హా కుమార అబ్షలోము అని విలపించెను. దావీదు అబ్షలోము కొరకు విలపించుచున్నాడని మోవాబు వినెను. రాజు ఆ రీతిగా శోకించుచుండుచే సైన్యములకు ఆ రోజు విజయము శోకముగా మారెను. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. ప్రభు, ప్రభు, నీవు నా మొర విని నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నాకు ప్రత్యుత్తరమిమ్ము. ప్రభు, నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నేను అవసరవార్ధిని, దీనుడను, నేను నీ భక్తుడను కనుక నన్ను మృత్యువు నుండి కాపాడము. నేను నమ్మిన దాసుడను కనుక నన్ను రక్షింపుము. అందరూ. ప్రభు, 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 నీవు నా మొర విని నీవు నా నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నాకు ప్రత్యుత్తరమిమ్ము. ప్రభు, నీవు మంచివాడవు, నరుల తప్పులను మన్నించువాడవు. నీకు మనవి చేయి వారిని మిక్కిలి నెనరుతూ ఆదరించువాడవు. ప్రభు, నా మొర వినుము, నా వేడుకోలను ఆలింపుము. అందరూ. ప్రభు, 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 నీవు నా మొర విని నీవు నా నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నాకు ప్రత్యుత్తరమిమ్ము. ప్రత్యుత్తరమిమ్ము. జీవనాదుడు యేసువే, ప్రేమనాదుడు క్రీస్తువే. ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనసులు పొంగవా. ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనసులు పొంగవా. జీవనాదుడు యేసువే. శాంతి కాంతి కూర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సత్యమునే బోధించాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవం మనలో నింపాడు. జీవన మార్గం చూపాడు. జీవం మనలో నింపాడు. జీవన మార్గం చూపాడు. జీవనాదుడు యేసువే, ప్రేమనాదుడు క్రీస్తువే. ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనసులు పొంగవా. ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనసులు పొంగవా.
ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త అధ్యాయము 5 వచనాలు 21 నుంచి 43 వరకు. ఆ కాలంలో యేసు పడవపై సరస్సు ఆవలి తీరానికి వెళ్ళగా జనసమూహం ఆయన యొద్దకు చేరెను. అట్లు ఆయన ఆ సరస్సు తీరాన ఉండగా ప్రార్థనా మందిర అధ్యక్షులలో ఒకడు యాయీరు అనువాడు వచ్చి ప్రభు పాదాలపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తాలను ఉంచిన ఆమె స్వస్థత పొంది జీవించగలదు అని మిగుల బ్రతిమాలెను. అంతటా ఆయన అతనితో వెళ్ళుచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పై పడుచుండెను. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుతూ ఉన్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్దకు చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతా వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గకపోగా పెరిగిపోయిను. ఆమె యేసును గూర్చి విని జనసమూహములో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రాలను తాకినంత మాత్రాన నేను స్వస్థురాలను అగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. ఆమె తన శరీరములో ఆ జబ్బు నుండి స్వస్థత పొందినట్లు గుర్తించెను. అప్పుడు తన నుండి శక్తి వెలువడినది అని యేసు గ్రహించి వెనుకకు తిరిగి, నా వస్త్రములను తాకిన వారెవ్వరు అని ఆ జనసమూహాన్ని ప్రశ్నించెను. ఈ జనసమూహము తమపై పడుచుండట చూస్తున్నారు కదా, నన్ను తాకినది ఎవరు అని ప్రశ్నించుచున్నారే అని శిష్యులు పలికిరి. తనను తాకినది ఎవరో తెలుసుకొనవలనని ఆయన నలుదేశాలు తేరిపారచూచెను. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడ వణుకుచు ఆయన పాదాలపై పడి జరిగిందంతా విన్నవించెను. అందుకు ఆయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, ఆరోగ్యవతివై సమాధానముతో పోయి రమ్ము అని పలికారు. ఇంతలో ప్రార్థనా మందిర అధ్యక్షుడు యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువును ఇంకనూ శ్రమ పెట్టనేలా అనేది. యేసు వారి మాటలను లక్ష్య పెట్టక ఆ మందిరాధ్యక్షునితో, నీవు ఏమాత్రము అధైర్యపడకుము, విశ్వాసమును కలిగి ఉండుము అని చెప్పాను. పిదప పేతురు, యాకోబు, అతని సోదరుడు యోహానును మాత్రము తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళాను. అచట జనసమూహము గొల్లున ఏడ్చుటయు ప్రలాపించుటయు చూచి ఆయన లోపలికి ప్రవేశించి, మీరు ఎలా ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు, ఈ బాలిక నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అని వారితో పలికాను. అందుకు వారు ఆయన హేళన చేసిరి. ఆయనను యేసు అందరిని వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతో తన శిష్యులతో బిడ్డ పరుండి ఉన్న గదిలో ప్రవేశించను. ఆ బాలిక చెయ్యి పట్టుకొని తలితాకుమి అనను. ఓ బాలిక, లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటలకు అర్థము. వెంటనే ఆ బాలిక లేచి నడవసాగను. ఆమె 12 ఏళ్ల ప్రాయం గలది. అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యచకితులైరి. దీనిని ఎవరికి వెల్లడింపకుడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. విశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు 2 స్పర్శల కథ మనం విన్నాం. కథ మాత్రమే కాదు, ఒక సంఘటన అని చెప్పొచ్చు. 2 స్పర్శలు. మొదటి స్పర్శ మనం చూసినట్లయితే ఈ 12 ఏళ్ల రక్తస్రావముతో బాధపడుతూ ఉన్న ఈ స్త్రీ. రెండవది యాయీరు కుమార్తె. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇద్దరు ప్రాణముతో, అంటే ప్రాణము అరచేతిలో ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఒక రకంగా మాట్లాడాలంటే ఈ 12 ఏళ్ల రక్తస్రావ రోగి ఒక నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతుంది. మామూలుగా యూదుల ఆచారం ప్రకారము ఒక స్త్రీ
మైల పడుతుంది రక్తస్రావం అంతోటి. అంటే నలుగురిలోకి రావడానికి నిషేధించబడుతుంది, అశుద్ధురాలు కాబట్టి. మరి అలాంటిది 12 సంవత్సరాలుగా ఆమె ఎవ్వరిని స్పర్శించడానికి నోచుకోలేని స్థితి అన్నమాట. 12 సంవత్సరాలు స్పర్శ లేకుండా బ్రతకడం అంటే మనిషి చస్తాడండి. ఎందుకో తెలుసా? స్పర్శ లేకుండా మనిషి బ్రతకలేడు. ఒక ప్రేమ, ఒక ఆప్యాయత లేకుండా సమాజానికి దూరంగా ఉండడం అనేది చాలా కఠినమైన విషయం. సామాజికంగా మరణం పొందాలి. అలాంటిది ఈమె అనుభవిస్తూ ఉంది 12 సంవత్సరాలుగా స్పర్శ లేకుండా. ఒక రకంగా మాట్లాడాలంటే ఏకాకిగా జీవిస్తూ ఉంది, అంటరానిదిగా జీవిస్తూ ఉంది. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మన చుట్టూ కూడా అంటరాని వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది అనుకుంటారు కులముతోటి అంటరాని వాళ్ళు మాత్రమే కాదు, స్పర్శకు నోచుకోలేని వాళ్ళు అందరూ కూడా అంటరాని వాళ్ళే. ఈరోజు మన మధ్యన ఉన్న తల్లిదండ్రులను ఎన్నాళ్ళు అవుతుంది మనం పరామర్శించి? నీ స్పర్శ కోసం, నీ ప్రేమ పలకరింపు కోసం, నీ ఆప్యాయత కోసం వారు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. వృద్ధుల ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎంత తిండి పెట్టినా కానీ, ఏ మాంసం పెట్టినా కానీ ఒక కరువు అనేది వాళ్ళకు ఉంటుంది. ఏమిటా కరువు? సొంత వాళ్ళు పలకరింపు అనే కరువు. ఈ లోకములో ప్రియ సహోదరి సహోదరులారా, తనకంటూ ఎవరు లేరన్నారా భావన ఉందో చూడండి, దానంత దరిద్రము, దానంత బాధ మరొకటి ఉండదు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన మధ్యన ఎంతోమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఆర్థికంగా వెనకబడిన వారు ఉన్నారు, గుర్తింపు లేని వారు ఉన్నారు, మెచ్చుకోనటువంటి వారు ఉన్నారు. ఎప్పుడు కూడా వాళ్ళకి మెప్పు అనేది ఎప్పుడు కూడా వారికి దగ్గరలోగా ఉండదు. ఈరోజు గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నాళ్ళు అవుతుంది నీ భర్తను కానీ నీ భార్యని కానీ మెచ్చుకొని నువ్వు? గుర్తించి గమనించండి. ఈరోజు ఆ మధ్య నా దగ్గరికి ఒక ఉద్యోగి వచ్చాడు. కరోనా సమయంలో సెలవులు కావాలన్నాడు. ఎందుకయ్యా అనంటే, నా భార్యను చూసుకోవాలండి, ఎందుకంటే నా భార్యకి మరి ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి స్నానం చేయించాలి, అన్నీ చూసుకోవాలి, అనారోగ్యంతో ఉంది. ఎంతమంది మగవాళ్ళు ఈ మాట మాట్లాడతారు? మామూలుగా మనందరికీ మగతనం అంటే కుర్చీ మీద కూర్చొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఆడవాళ్ళు సేవలు చేయడం అనేది మగతనం అనుకుంటారు. కానీ నాకు చాలా చిన్న తనం అనిపించింది ఈ మగవాళ్ళని చూసినప్పుడు. ఎందుకనంటే ఆ వ్యక్తి తన భార్య కోసం సిద్ధపడ్డాడు. ఈరోజు మరి చాలామంది బాగోలేనప్పుడు కూడా, కుటుంబాల్లో చూస్తున్నామండి, వింటున్నాము, చాలా చూస్తున్నాం, బాగోలేనప్పుడు కూడా పరామర్శించరు, బాగోలేనప్పుడు కూడా వంటింట్లోకి వెళ్ళరు, బాగోలేనప్పుడు కూడా వారి స్థితిగతులు వాళ్ళకే వదిలేస్తారు. ఇది కూడా అంటరానితనమే. స్పర్శకు నోచుకొని వాళ్ళే వీళ్ళంతా కూడా ఈ భార్యలు. కాబట్టి ఎక్కడో అని మనం ఆలోచించాల్సిన పని లేదు ప్రియ సహోదరి సహోదరులారా. సినిమాల్లో మాత్రమే చూస్తూ ఉంటాం. నిజమైన జీవితంలో ఎంతోమంది ఆప్యాయంగా పలకరించేవాళ్ళు, గుర్తించేవాళ్ళు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కరోనా సమయంలో చాలామంది వ్యాధితో బాధపడ్డారు. కానీ వాళ్ళని పట్టించుకున్న నాదుడు లేడు. కొంతమంది అయితే వాళ్ళ మానానికి వాళ్ళని వదిలేశారు. చాలా ఘోరం అండి. అందుకనే మదర్ తెరేసా అంటారు, అన్ని ఘోరాల కంటే ఘోరం అన్ని పేదరికాల కంటే మరి పట్టించుకున్నటువంటి పరిస్థితి చాలా కడు పేదరికం అని చెప్తుంది. కాబట్టి ఈరోజు ప్రభు మనందరినీ కూడా అంటరాని వాళ్ళుగా మనం ఒకరిని ఒకరు చూస్తూ ఉంటే ప్రభు అంటున్నాడు స్పర్శ. ఎందుకంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ స్త్రీ ఆయన అంగీ అంచును తాకితే స్వస్థత పడుతుందని చెప్పేసి అంగీ అంచును తాకింది, స్వస్థతను దొంగిలించింది. ఎందుకు దొంగిలించబడిన స్వస్థత అంటే అది
మనలో కూడా చాలామంది ఈ దొంగలు లాంటి వాళ్ళు ఉన్నాం. ఏ దొంగ అంటే దేవుణ్ణి చెరపట్టడం అంటాం. దేవుణ్ణి చెరపట్టడం. ఏమిటి దేవుణ్ణి చెరపట్టడం? మనకి స్వస్థత కావాలి కానీ నలుగురి ముందు మాత్రం మనం దేవుణ్ణి ఒప్పుకోం. అంటే ఇక్కడ మనం గమనించేది మూఢనమ్మకం ఏంటి? అంగీ అంచును తాకితే స్వస్థత జరుగుతుందన్న మూఢనమ్మకం. ఒక రకంగా చెప్పాలంటే ఇది దొంగిలించబడిన స్వస్థత. దేవుణ్ణి వాడుకోవడం అంటారు దీన్ని. దేవుణ్ణి వాడుకోవడం అంటే నేనేదో గుడికి వెళ్తే, నేనేదో ఈ భక్తి కార్యం చేస్తే దేవుడు నాకు ఇది ఇస్తాడు, దాన్ని తెచ్చుకుంటాను, నా భక్తి ద్వారా నాకు కావాల్సింది నేను తీసుకుంటాను. కానీ ఇక్కడ యేసుప్రభు ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. విశ్వాసము అంటే యేసుతో వ్యక్తిగత సాన్నిహిత్యము, యేసుతో పర్సనల్ రిలేషన్షిప్. కాబట్టి విశ్వాసము అంటే నీ మాటికి నువ్వు స్వస్థత పొందేసి వెళ్ళిపోవడం కాదు. అందుకే ఈరోజు నేను మిమ్మందరినీ దేవుని పేరిట హెచ్చరించదలుచుకున్నాను. ఈ కరోనా కాలంలో చాలామందికి స్వస్థత జరిగింది, కానీ సాన్నిహిత్య సంబంధం జరిగిందా అని అడుగుతున్నా. వ్యక్తిగత సంబంధం మీకు వచ్చిందా? యేసు ప్రభుతో వ్యక్తిగత సంబంధం. ఈ స్త్రీ కూడా 12 ఏళ్ల రక్తస్రావంతో బాధపడుతూ ఉన్న స్త్రీని యేసు ప్రభు స్వస్థపరిచాడు. కానీ ఆయన తేరిపార చూశాడు. ఎందుకో తెలుసా? ఆయనకి ఆమెకి ఒక బంధం ఉండాలి. విశ్వాసం అంటే ఒక వ్యక్తిగత బంధం, పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్. మనలో చాలా మంది స్వస్థత పొందాం కరోనా నుండి, నేను సైతం. కానీ వ్యక్తిగత సాన్నిహిత సంబంధం నీకు యేసు ప్రభువుకు ఉందా? అది లేకపోతే దేవుని నువ్వు వాడుకుంటున్నావు అని అర్థం కావాలి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మరి మొదట వుహాన్ నుంచి వచ్చిన కరోనా ఎన్నో దశలు మారి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ఇప్పుడు థర్డ్ వేవ్కి వచ్చింది. కానీ మనం మాత్రం మారడం లేదు. స్వస్థతలు అయితే పొందుతున్నాం, కానీ సన్నిహితం అనేది జరగడం లేదు. కాబట్టి అజ్ఞాతవాసి అని ఆ రోజు ఆ మధ్య సినిమా ఒకటి వచ్చింది కదా, కొంతమంది క్రైస్తవులు కూడా అజ్ఞాత క్రైస్తవులు. అజ్ఞాత క్రైస్తవులు యేసు ప్రభువుకి ఇష్టం లేదు. అందుకే ఈరోజు ప్రభు అడుగుతూ ఉన్నాడు, బయటికి రా, నీ విశ్వాసాన్ని వ్యక్తం చేయి, నాతో సంబంధాన్ని ఏర్పరచుకో, పర్సనల్ రిలేషన్షిప్ విత్ మీ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ అదే జరిగింది. రెండో విషయం, యేసు ప్రభువుకి శక్తి ఉన్నది. మనం చూసినట్లయితే దీనికి ముందు 2 అద్భుతాలు జరిగాయి. ఒకటి, యేసు ప్రభు తుఫాన్ను గద్దించాడు. రెండవది, అంటే తుఫాన్ను గద్దించడం అంటే ప్రకృతి మీద దేవునికి అధికారం ఉంది. కరోనా లాంటి ప్రకృతి వైపరీత్యాల మీద దేవునికి అధికారం ఉంది, మర్చిపోవద్దు. ఇక్కడ కరోనా టైంలో మనం గమనించాల్సింది ఏంటంటే తుఫాను గురించి మాట్లాడుతున్నాం. ఒకసారి గమనించండి ప్రియులారా, యేసు ప్రభు అక్కడ కూర్చున్నాడు, చుట్టూ సముద్రం ఉంది. ఎవడండి కూర్చున్నది అక్కడ? యేసు ప్రభు కూర్చున్నాడు. యేసు ప్రభు ఎవరు? దేవుడు, అన్నిటినీ గద్దించేవాడు, అన్నిటినీ లోబరుచుకున్నవాడు. కానీ వీళ్ళకి విశ్వాసం లేకపోయింది. ఏమైంది? యేసు ప్రభు నీతో ఉండగా ఏం చేస్తుంది తుఫాను? ఏం కరోనా ఏం చేయగలుగుతుంది? కానీ మనకు ఆ విశ్వాసం లేదు. అదే ప్రభు కోరుకుంటున్నాడు, అరే అల్ప విశ్వాసులారా, నేను మీతో ఉంటే ఏం చేస్తుంది కరోనా? ఈ తుఫాను ఏం చేస్తుంది? కాబట్టి తుఫానుకి 10 శక్తి ఉన్నది నాకు, అందుకనే తుఫాను గద్దించాడు. రెండవది గమనించండి, దయ్యాన్ని వడలగొట్టాడు. సైతాను శక్తులు కూడా, ఒకవేళ మీరు అనుకుంటున్నట్లుగా ఈ లోకం అంతం అవుద్ది, కొంతమంది చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు, తేపకోసారి వస్తుంటారు, అయ్యా 2వ రాకడ వస్తుందని చెప్పేసి. 2వ రాకడైతే ఏంటి? ఏమవుదు. ఒమిక్రాన్ అన్నారు, తర్వాత ఇంకొకటి అంటున్నారు. భయపడొద్దు, దేవుడు దాన్ని కూడా అధిగమించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మూడవది, ఈరోజు అనారోగ్యంతో ఉన్న ఈ స్త్రీ, 12 ఏళ్ళు దీర్ఘకాలికంగా రోగంతో ఉన్న స్త్రీని కూడా దేవుడు నయం చేశాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యను దేవుడు తీర్చగలుగుతాడు. నీ సమస్య కావచ్చు. నేను చాలాసార్లు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఎందుకు సమస్యలకి సమాధానం రావడం లేదు అని ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాను. కొన్ని సమస్యలకి నా జీవితం టైం పట్టవచ్చు, కానీ
దేవుని యందు విశ్వాసం మనం కోల్పోకూడదు. 12 ఏళ్ళు రక్తస్రావంతో బాధపడుతూ ఉన్న స్త్రీ తన విశ్వాసాన్ని కోల్పోలేదు. అట్లాగనే మనం కూడా విశ్వాసాన్ని కోల్పోకూడదు. సమయానుకూలంగా దేవుడు సమయానుకూలంగా దేవుడు ఇస్తాడు. అంటే అర్థం ఏంటి? దేవుని ఆధీనములో ఉన్నది ఏంటి? సమయం. కాబట్టి దేవుడు సార్వభౌముడు అని చెప్పడానికి సమయం వాడుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, 4వది ఇక్కడ యాయిరు కుమార్తెను మనం గమనించినట్లయితే, యాయిరు కుమార్తె ఏమంటున్నారు అందరూ కూడా? ఆయన వచ్చాడు, పెద్ద మనిషి ఊళ్ళో. ఇక్కడ ఈ అమ్మాయి ఎవరికి తెలియదు. అయినా కానీ అంటరాని వాళ్ళని, కానీ దేవుడు అంటరాని వాళ్ళనంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. దేవుడు ఎక్కడైతే మనిషి గౌరవించబడడో, ఎందుకంటే ప్రతి మనిషి కూడా దేవునికి ప్రియమైన వాడే. పేదవాడంటే దేవుడికి ఇంకా ఎక్కువ ఇష్టం. కాబట్టి ఈ లోకంలో ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. ఎందుకు? దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఈ లోకంలో ఎవరు లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు మాత్రం మన కోసం ఉన్నాడు, మన కోసం ఆయన మరణించాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక 2వది ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యాయిరు కుమార్తె, ఆమెను ఏమనుకున్నాడు ఈయన? యాయిరు అనారోగ్యంతో ఉన్నది, వచ్చి ప్రభు చేతితో స్పర్శతో తాకితే ఆ బిడ్డ నయమవుద్దని అనుకున్నాడు. యేసు ప్రభు బయలుదేరాడు. అయితే మధ్యలో ఏమని చెప్పారు? ప్రభువుని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఆ అమ్మాయి ఆల్రెడీ చనిపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసం అంటే దూకడం. విశ్వాసం అంటే దేవునిపై నమ్మకంతో దూకడం. అది ఎంత లోతైనా దూకడమే. అది అనారోగ్యమే కాకపోవచ్చు, నీ దృష్టిలో అది అనారోగ్యం కావచ్చు, కానీ డయాగ్నోస్ అయిన తర్వాత అది అనారోగ్యం కాదు, అది మరణం అని తెలిసింది. ఇప్పుడు యాయిరు దేనికోసం ప్రార్థన చేశాడు? అనారోగ్యం కోసం ప్రార్థన చేశాడు. మరణం నుంచి లేపమని ప్రార్థన చేయాల. కానీ అక్కడ అసలు సమస్య ఏంటి? అనారోగ్యం కాదు, మరణం. కాబట్టి నీకు మించినది కూడా అవ్వచ్చు ఆ సమస్య. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం గమనించాలి, ఎలాంటి సమస్య కూడా దేవునికి ఎక్కువ కాదు. మరణము కూడా ఒక నిద్ర లాంటిదే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరణము కూడా ఒక నిద్ర లాంటిదే. ఆ అమ్మాయి నిద్రపోతుందని చెప్పాడు, నిద్రని లేపాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అనారోగ్యానికి మరణానికి తేడా ఉన్నప్పటికీ, అందరూ చెప్పినప్పటికీ, ఇక్కడ రోగిని నయం చేయమని కాదు, మరణము నుండి తన కుమార్తెను లేపమని అడగాలి ఇక్కడ. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా మరణము లాంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ప్రభుని ఆశ్రయించినట్లయితే ఆ ప్రభు నిన్ను బ్రతికిస్తాడు. అందుకే దేవునిపై నమ్మకంతో దూకడమే విశ్వాసం. అందుకే పౌలు అంటాడు, ఇది అర్థమైన పౌలు ఏమంటాడు? రేవో చావో, చచ్చినా బ్రతికినా ఏమైనా పర్వాలేదు, నాకు క్రీస్తే, చస్తే పరలోకం, బ్రతికితే ఆయన కోసం బ్రతకడం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వ్యక్తిగత సాన్నిహిత్యం, నిరాశ నిస్పృహ వద్దు. ఎలాంటి సమస్య అయినా కానీ యేసు స్పర్శ కావాలా? యేసు నీ జీవితంలోనికి రావాలా? అడుగు. రోగులను తాకాడు. మార్కు సువార్త 7:33లో మగవాణ్ణి నాలుకపై తాకాడు. మార్కు సువార్త 8:20 గుడ్డివాణ్ణి కళ్ళ మీద సాదాడు. మార్కు సువార్త 1:40లో కుష్ఠరోగిని చర్మంపై తాకాడు. చూసారా, ఎక్కడ అవసరమో స్పర్శ అక్కడ దేవుడు ఇస్తాడు స్పర్శ. కాబట్టి ప్రజలు ఆయన తాకారు. మార్కు సువార్త 6:56లో యేసు ప్రభు ప్రజలను తాకాడు. మనం కూడా ప్రభువు దగ్గరికి రావాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక ప్రార్థన, నాలోని భయాలను తొలగించు దేవా. అది ఏ భయమైనా కానివ్వండి, ఎలాంటి భయమైనా కానివ్వండి, మీరున్నారన్న సత్యాన్ని, మీతో సంబంధాన్ని ఎప్పుడు మనం ఏది జరిగినా, ఏమి జరిగినా, చావైనా రేవైనా ఎప్పుడు చెప్పగలుగుతామంటే మనకు ఆ సన్నిహిత సంబంధం ఉన్నప్పుడు. కాబట్టి ఈరోజు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాలోని భయాలను తొలగించు, నీతో ఒక మంచి సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచు నాయనా. అప్పుడు నేను దీర్ఘకాలిక సమస్యల్ని నేను అధిగమిస్తాను, మరణం కూడా నిద్రలాగా నాకు అనిపిస్తుంది అని చెప్పి మనం ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన ప్రభువ, మా జగద్గురువులైన పోప్ ఫ్రాన్సిస్ గారిని ఆశీర్వదించండి. మా మిత్రాలను గురువులను దీవించండి ప్రభువా. ఈరోజు సమాజంలో అంచున ఉన్న ప్రతి ఒక్కరిని స్పర్శించేలాగున, అనారోగ్యంతో పీడితులుగా ఉన్న ప్రతి ఒక్కరిని పరామర్శించలాగున, మీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని ప్రభువా పలకరించలాగున, మా గురువులు పనిచేసేలాగున దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈరోజు మీ వాక్యము ద్వారా సెలవిచ్చారు, విశ్వాసం అంటే నాతో సాన్నిహిత్యము, నాతో సంబంధం, నాతో వ్యక్తిగత సాన్నిహిత్యం, అంతేగాని దేవుణ్ణి చెరపట్టి కావలసిన తీసుకోవడం కాదు. ఈరోజు మాలో చాలామంది కథోలికులం ప్రభువా, మిమ్మల్ని చెరపట్టి మాకు కావాల్సిన తీసుకుని వెళ్ళే క్రైస్తవంగా జీవిస్తూ ఉన్నాం ప్రభువా. మీతో బలమైన సంబంధాన్ని మాకు ఏర్పాటు చేయండి. ఈ కరోనా సమయంలో ప్రభువా, కరోనాపైనే మా దృష్టిని సారించకుండా మీతో వ్యక్తిగత సంబంధం కోసం మేము ప్రాకులాడే బిడలుగా మమ్మల్ని దీవించమని, మరి ముఖ్యంగా అలాంటి సాన్నిహిత సత్య సంబంధాన్ని మరి మాలో ప్రతి ఒక్కరిలో కలుగు చేయడానికి తప్పిస్తున్న దివ్యవాణి టీవీని ఆశీర్వదించండి ప్రభు. ఆధ్యాత్మికంగా ఎన్నో ఆత్మలను ప్రభు లేవనెత్తుతున్న ఈ దివ్యవాణి టీవీని ఆశీర్వదించండి ప్రభు. ఆశీర్వదించి అనేక విధాలుగా ప్రభు మీరు దానిని దీవించి దానికి సహాయపడే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, దాతలను దీవించమని, వారి జీవితాలలో ప్రభు వారికి లేనిది దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగలిగిన తండ్రి, ఈరోజు మీకు సమర్పిస్తూ ఉన్న మా మధ్యన కరోనా సమయాన్ని, కరోనా కాలాన్ని, రోగులను సమర్పిస్తున్నాం. ఎన్నో కుటుంబాలు ప్రభువా ఈ ఒమిక్రాన్ బారిన పడుతున్న ఈ సమయంలో వారందరినీ చల్లగా చూడండి ప్రభువా. దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వారందరినీ ఆశీర్వదించండి. ఈ సమయంలో మర్చిపోయాం ప్రభా మిగతా వాళ్ళ గురించి, వారందరినీ కూడా మేము కరోనా గురించి మాత్రమే మాట్లాడుతున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా మీకు ఇంపార్టెంట్ అని మేము గుర్తు చేస్తూ ఉన్నాం ప్రభు. వారందరినీ ఆశీర్వదించండి. ఇంకా రానున్న దినాలలో ప్రభు ఈ మహమ్మారిని తుదముట్టించి ప్రభు దీని శక్తిని తీసివేసిన ఆయన, ఎందుకంటే మీరు చెప్పారు మరణం కూడా నిద్ర లాంటిదే అని. ఇదిగో ప్రభు మీరు సైతానుని గద్దించారు, తుఫానుని గద్దించారు, ఆరోగ్యాన్ని దీర్ఘకాలిక అనారోగ్యాన్ని తీసివేశారు, మరి ఈరోజు మరణాన్ని కూడా జయించారు. అలాగనే మేము కూడా అలాంటి విశ్వాసముతో ప్రభువా ఈ సమయంలో, ఈ కరోనా సమయంలో ప్రభువా భయాలను తొలగించుకొని మీ అందు నమ్మకంతో జీవించలాగిన మమ్మల్ని దీవించమని మన ఆదులని యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాము తండ్రి. ఆమేన్. పూజార్పణం, హృదయార్పణం, సేవార్పణం, ప్రేమార్పణం. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. స్తుతిపాత్రుడా, సృజనాత్ముడా, నా పేద హృదిని అర్పింతును. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. సహోదరి సహోదరులారా, మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, తన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, దీనత్వముతో కూడిన మా సేవకు గుర్తుగా నీ పీఠం మీద ఈ కానుకలను సమర్పించుచున్నాము. వీటిని కరుణతో స్వీకరించి అవి మాకు రక్షణదాయకముగా రూపొందినట్లు కృప చూపము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానము నుండి ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్మ పాప మరణం నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకోబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారం నుండి అద్భుతమైన మీ వెలుగులోనికి మమ్మ నడిపించిన నీ మహత్తర కార్యాలను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతో, అధిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోకతములంటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు, భూపరలోకముల్ మీ మహిమాతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు, ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిజంగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పాన్ని అందుకొని కృతజ్ఞతావందనాలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా
కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, మా కోసం మరణించి మా కోసం జన్మించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవాన్ని వసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నడిచి మీకు పరిచర్య చేయటికి మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తాలందు పాలువారమగు మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థానముగు మన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమంత చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలేగు మరియ మాతతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్యములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దివ్య సత్ప్రసాద శక్తి, అపారమైన శక్తి, ఆ స్పర్శ, దేవుడు స్వయంగా తన శరీరాన్ని, రక్తాన్ని, తన ఆత్మను, దైవత్వాన్ని మనకు దివ్య సత్ప్రసాదం ద్వారా ఇస్తున్నాడు. అందుకే ఈ సమయంలో ఆధ్యాత్మికంగా స్వీకరించే ప్రతి ఒక్కరు, భౌతికంగా స్వీకరించే ప్రతి ఒక్కరు కూడా రక్తస్రావంతో బాధపడిన స్త్రీని తాకినప్పుడు ప్రభువు ఆ రోగం విడిపోయిందో, యాయూరు కుమార్తెను తలిత కొమి లేమని చెప్పి పట్టుకున్నప్పుడు మరణం విడిపోయిందో, అట్లాగనే నీ జీవితంలో కూడా కావలసిన అవసరం కోసం ప్రార్థన చేయి. దేవుడు ఏదైతే నీ కాదాలనుకుంటున్నాడో దయచేస్తాడు. ఇప్పుడు ఈ సమయంలో రెండు చేతులపైకైతే ప్రార్థన చేద్దాం. స్వస్థత కోసము, మన జీవితంలో కావలసిన అవసరాలంటి కోసం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజించబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశమునవక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడుని మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. మీదే అనుగ్రహం వల్ల పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుతుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కించక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షించు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక లోకమునకు పాపలను పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన మనము ధనిలము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నింటికంటే మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్మ స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. కలకాదులై నిజమేనులై, కలకాదులై నిజమేనులై, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా రక్షణకు సహాయపడు దివ్యాహారముతో మమ్ము బలపరచితివి. ఈ దివ్య సత్ప్రసాదము ప్రపంచమందంతటను నీ పట్ల నిజమైన భక్తి విశ్వాసములు వృద్ధి చెందుటకు సహాయపడునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. చాలామంది అనుకుంటున్నారు నేను అస్వస్థత ఉన్నాను, అందుకని పూజలు చేయలేకపోయానని. 2 కారణాలు. ఒకటి, అమెరికా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము 12వ తారీఖు నుంచి 10వ తారీఖు నుంచి, ఈ నెల పోయిన నెల జనవరి. అయితే క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అప్పటికే కార్యక్రమం అంతా కూడా ముందుగానే ప్రణాళిక సిద్ధంగా ఉంటుంది కాబట్టి ముందుగానే అందరు ఫాదర్స్ అందరు నియమించడం కాబట్టి నేను చేయలేకపోయాను. రెండవది, కొంచెం అనారోగ్యంగా కూడా ఈ మధ్య నేను చిన్నపాటి అనారోగ్యానికి గురయ్యాను. దేవుని దయ వల్ల బాగానే ఉన్నాను. ప్రత్యేకించి ఈ సమయంలో గురువులందరి కోసం ప్రార్థన చేయండి. ముఖ్యంగా ఇక్కడ దివ్యవాణిలో పనిచేసేవాళ్ళు, ఇంకా ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ దేవుడు దీవించి ఎలాంటి అంతరాయం లేకుండా ఈ కార్యక్రమాలను దేవుడు నడిపించాలని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా రాబోయే దినాలలో మరి 4వ తారీఖు శుక్రవారం, 5 శని, ఆదివారాలు, 6వ తారీఖు 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఆధ్యాత్మిక వడకం ఉంది. మరి ఇది ఉద్దేశం ఏంటంటే మనం యేసు ప్రభుతో ఒక సన్నిహిత సంబంధం ఏర్పాటు చేయడానికి. మామూలుగా గ్రామాలలో విచారణలో ఈ అవకాశం దొరకదు. మీకు ఈ అవకాశాన్ని కలుగు చేస్తున్నాం. ఎందుకనంటే ప్రతి నెల కూడా ఈ ఆధ్యాత్మిక వడంలో పాల్గొనడం వల్ల మనం ఆధ్యాత్మిక ఎదుగుతుంది. ఎందుకంటే ఈ లోకంలో మనం ఉండేది 80 ఏళ్ళు, 75 ఏళ్ళు మ్యాక్సిమం, ఇంకా బాగా బతికితే 100 ఏళ్ళు. తర్వాత అందరం కూడా మన లక్ష్యము నిత్య జీవితం. కాబట్టి దానికి మనం సిద్ధం అవ్వాలి. అందుకే ఈ సిద్ధపాటు. కాబట్టి విచారణలో అవకాశం లేని వాళ్ళందరూ కూడా పాల్గొంటారన్న ఉద్దేశంతో మీకోసం ఖర్చు పెట్టి మరి ముందుగానే చెప్పి శ్రమ కోర్చి ఈ ఆధ్యాత్మిక వడకాన్ని ఇస్తూ ఉన్నాం. 4వ తారీఖు సాయంత్రం మొదలవుతుంది, శుక్రవారం, నెల మొదటి శుక్రవారం.
మరి 5వ తారీఖు ఉదయము 7:30 నుంచి 8:30 దాకా వాక్యం ఉంటుంది. తర్వాత సాయంత్రం. కాబట్టి మీరు పనికి వెళ్ళొచ్చు, మళ్ళీ అయినా కానీ పాల్గొనవచ్చు. ఈ అవకాశాన్ని మిస్ అవ్వద్దు. ప్రతి నెల కూడా ఉంటుంది. అట్లాగానే మరి 11వ తేదీ గుణదల కార్యక్రమాలన్నీ కూడా క్యాన్సిల్ అయినాయి. ఎందుకంటే ఈ ఒమిక్రాన్ వల్ల. అయినప్పుడు కూడా మన దగ్గర కార్యక్రమం ఉంటుంది, గమనించండి. తర్వాత ఇదే సమయంలో మీ అందరికీ చెప్పాలనుకుంటుంది, చాలా గొప్ప కార్యక్రమాలు రాబోతూ ఉన్నాయి లెంట్లో, మార్చి నుంచి. దాని గురించి నేను త్వరలో మీకు తెలియచేయడం జరుగుతుంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా దివ్యవాణిని ఆదరించమని కూడా మిమ్మందరినీ కూడా మనవి చేస్తున్నాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మ ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనము వందనము త్రియేక దేవునికి, వందనము వందనము త్రియేక దేవునికి.